విచిత్రంగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. జూబ్లీహిల్స్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులుగా ఇక్కడ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. దాదాపు 20 నుంచి 25 వేల ఆధిక్యత రాబోతున్నారు. 6 రౌండ్లు పూర్తయిపోయి 15,000 పైగా మెజార్టీ ఉన్నట్టుంది. ముందు జూబ్లీహిల్స్ గురించి చెప్పండి. సిటీలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్కటంటే ఒక సీటు కూడా గెలవదనుకున్న దగ్గర నుంచి గెలవని పరిస్థితి నుంచి కంటోన్మెంట్ గెలిచారు. ఇవాళ జూబ్లీహిల్స్ గెలవబోతున్నట్టుగా కనపడతా ఉంది. ఏంటి సిటీలో మీకున్న ఈ ట్యాగ్ చెరిపేసుకునే ప్రయత్నం అనుకోవచ్చా ఈ ఫలితం? తప్పకుండా మా బలం అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. ఓడల బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే. గతంలో మాకు బలం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ అసలు పోటీ చేయడానికే అభ్యర్థులు లేదు. కాబట్టి తర్వాత పుంజుకున్నది బీఆర్ఎస్. తర్వాత క్రమక్రమంగా దిగజారిపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుకున్నటువంటి విజయాన్ని సాధించబోతున్నాం. ఇది ఊహించింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మాకు ఓటమిపై ఆలోచన లేదు. మెజారిటీ సాధించాలి, ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలి. ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటే 30,000 పైసలకు మెజారిటీ వస్తుంది అనే అంశం మీద మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులన్నీ కూడా కష్టపడ్డాయి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అలసత్వం వద్దు, గెలుస్తున్నాం కానీ అలసత్వం వద్దు, కష్టపడాలి. 100 మంది చొప్పున ఓటర్లను నాయకులు పంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి మన సంక్షేమ పథకాలు చెప్పాలి. నేను అదే చెప్తున్నా. ఈ ఎన్నిక కూడా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఇది నేను మొదటి నుంచి నేను ఆర్టికల్ కూడా రాసిన 9వ తారీఖు వెలుగు పత్రికలో కూడా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అనే తరుణంలో, యావత్ తెలంగాణ అనే తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో కూడా 1,00,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తోడైన గెలుపుకి. అదేవిధంగా నవీన్ యాదవ్ ఒక బలమైనటువంటి బీసీ బిడ్డను, మేము బీసీ హోదాన్ని భుజానికి ఎత్తుకున్న తరుణంలో బలమైనటువంటి బీసీ బిడ్డను అక్కడ బరిలో నింపటం, కాంగ్రెస్ పార్టీ బలగం నవీన్ యాదవ్ తోడు కావటం, ఎంఐఎం కూడా తోడు కావటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలే. కాబట్టి మేము ముందుగా చెప్తున్నాం, మేము ఓటమిపై ఆలోచన లేదు, గెలుపు మెజారిటీ ఎంత ఆధిక్యం సాధిస్తామనే దానిపైనే దృష్టి పెట్టడం జరిగింది. దాదాపు అదే వాళ్ళు చెప్పుకోవడానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏమున్నది అంటే మనకి కాదు సార్, మనకి ఎన్నికలకి ముందు అయితే స్పష్టంగా నామినేషన్లు కంటే ముందు ఆయన చనిపోయిన తర్వాత ఎన్నిక వస్తుందన్నది అనివార్యం అని తెలిసిన తర్వాత చాలా స్పష్టంగా బీఆర్ఎస్కి ఆధిక్యం ఉన్న పరిస్థితే భావించారు. మీ అభ్యర్థిని ప్రకటించిన తొలి రోజుల్లో కూడా బీఆర్ఎస్ఏ, ఎందుకంటే వాళ్ళు ప్రచారంలో ముందున్నారు, కనీసం చివరికి వచ్చేసరికి చాలా హోరాహోరీ ఫైట్ ఉంటుంది. బీజేపీ డిపాజిట్ రాకపోయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా హోరాహోరీ ఫైట్ ఉంటుంది అన్న వాతావరణమే ఉండింది చివరిదాకా. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు చాలా ఒపీనియన్ పోల్స్ అసలు బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్లో స్పష్టంగా మీకు అనుకూలత రావటం, ఇవాళ ఎగ్జిట్ పోల్స్ని మించి మీకు అనుకూలంగా ఫలితం దాదాపు 25,000 దాకా కూడా మెజార్టీ వెళ్ళే పరిస్థితి. ఎగ్జిట్ పోల్లో మ్యాక్సిమం 5 నుంచి 8,000 అని చెప్పారు. ఈసారి 25,000 దాకా వెళ్తున్న ఇది కనపడతా ఉంది. ఏంటి అంచనా వేయటంలో నేషనల్ లెవెల్ ఎలా కాస్త తారుమారయ్యారో ఇక్కడ కూడా తారుమారైనట్టు అనుకోవచ్చా? తారుమారు ఏం లేదండి. ఇప్పుడు మేము ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, సర్వేలను కానీ గారడీలు నమ్మమండి. మేము గెలిచినా ఓడినా సరే మాకున్నటువంటి నమ్మకంతో ముందుకు పోతాం, మాదైనటువంటి యంత్రాంగంతో ముందుకు పోతాం. వారు ఏదో చెప్పారు, ఇప్పుడు అన్ని కూడా నిన్న కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. నిన్న కొన్ని సర్వేలు వచ్చినాయి. ఈ సర్వేలు ఈ గారడీలతో కాదండి. అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం కావాలా, అధికారంలో ఉన్నోడు ఏం చేసిండు, ప్రతిపక్షంలో ఉన్నోడు ఏం చేసిండు, మేనిఫెస్టో అనే అంశాలు ఉంటాయి. తర్వాత గుర్తుపెట్టుకోండి, గతంలో జరిగిన ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయి. గతంలో హుజూర్ నగర్ లో కానివ్వండి, మా ఖమ్మం జిల్లా పాలేరులో రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయినప్పుడు వారి సత్యమణి నిల్చోబెట్టినప్పుడు కానివ్వండి, అక్కడ సానుభూతులు పనిచేయలేదండి. పటోల కృష్ణారెడ్డి గారు 2015లో నారాయణఖేడు, అక్కడ కూడా సానుభూతి పనిచేయలేదు. కాబట్టి నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక వచ్చిన అధికారంలో ఉన్న పార్టీ ఆడ గెలిచింది, సానుభూతి కాదు అది. మరి అదేవిధంగా మునుగోడులో కూడా అంతే. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఈయన ఉప ఎన్నిక బీఆర్ఎస్ హయాంలో ఉప ఎన్నిక జరిగిన ప్రతి చోట కూడా 2 స్థానాలు తప్ప అది కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చారు. కాబట్టి అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. దుబ్బాకలో కూడా ఏంది స్వల్ప తేడా 1,073 ఓట్లతో ఓడిపోయారు అక్కడ. అది కూడా ఏంది రఘునందన్ రావు వ్యక్తిత్వాన్ని చూసి అక్కడ ప్రజలు ఓట్లేశారు. ఇక హుజూరాబాద్ విషయం అంటే కక్ష సాధింపు చర్యలు ప్రజలు అండగా ఉన్నారు. అప్పుడు కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అయితే మేము మొదటి నుంచి మొత్తుకున్నాం. జూబ్లీహిల్స్ లో కూడా అదే ఇది నిజం కాబోతుంది.
కాబట్టి ఇక్కడ అనేక అంశాలు సంక్షేమ పథకాలు ఎందుకన్నా గత ప్రభుత్వం 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలేదండి. 14,211 రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డులో 8,127 మందిని చేర్చినాం. ఓకే 25,600 పై చిలుకు కుటుంబ సభ్యులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైట్ 19,500 పై కుటుంబాలకు మన సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నాం. ఎస్ కాబట్టి ఆసరా పెన్షన్లు, ఆరోగ్యశ్రీ మొత్తం 1,00,000 కుటుంబాలండి. షాదీ ముబారక్ రైట్